ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో వాతావరణ శాఖ అధికారులు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా కూడా జలకలను సంతరించుకుంది. వాగులు వంకలన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లా ఆకుల కొండూరు వద్ద ఉంటాం. ఇక్కడ కొండూరు వద్ద చూసినట్లయితే కూడా మత్తడి కూడా పొంగి పారుతున్న పరిస్థితి ఉంది. అయితే జిల్లాలో చూసినట్లయితే కూడా ఎల్నినో ప్రభావం కారణంగా ఆలస్యంగానైనా వర్షాలు కురుస్తుండడంతో ఇటు జలపాతాలు అయితేనేమి, ప్రాజెక్టులు అయితేనేమి అన్నీ కూడా జలకలను సంతరించుకున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే గత ఆశించిన స్థాయిలో కూడా వర్షాలు కురుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా మెండారాలో రికార్డు స్థాయిలో 115 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోపాల్, నవీపేట్, మోస్రా, డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్లో సుమారుగా చూస్తే 10 సెంటీమీటర్ల వర్షపాతం. అయితే 12 మండలాల్లో చూసినట్లయితే 5 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. జిల్లాలో సగటున 8 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కూడా నమోదైందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అయితే 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా వాగులు వంకలు పొంగుతున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూస్తే దోమకొండ మండలం ఎడ్లగట్ట వాగు, నిజాం సాగర్, నల్లవాగు, షేర్ఖాన్ వల్లి వాగు, లింగంపేటలో పెద్ద వాగు, అదే కాకుండా కళ్యాణి రిజర్వాయర్ వరద ప్రభావంతో 2 గేట్లు కూడా ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కూడా 375 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా సుమారుగా 401 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే లోటు నుంచి కూడా సాధారణం కూడా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. 5 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అయితే సిరికొండ, డిచ్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి, జక్రాన్పల్లి, మోపాల్ రూరల్ మండలాల్లో కూడా భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. సిరికొండ మండలంలో ఉధృతంగా కప్పలవాగు ప్రవహిస్తోంది. సిరికొండ మండల కేంద్రానికి గత 2 రోజుల నుంచి కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దర్పల్లి మండలం వాడి వద్ద ప్రవహిస్తున్న ముత్యాలమ్మ వాగు కారణంగా ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. ఇందల్వాయి మండలంలో వెంగల్పాల్ వద్ద బుగ్గవాగు పొంగి పొల్లుతూ ఉంది. అయితే జుక్కల్ మండలం కౌలాస్నాల ప్రాజెక్టు కూడా భారీగా వరద వచ్చి చేరుతుంది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితేనేమి, నిజాం సాగర్ ప్రాజెక్ట్ అయితేనేమి, పోచారం ప్రాజెక్ట్ అయితేనేమి ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చూసినట్లయితే సుమారుగా 9,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. నిజాం సాగర్ ప్రాజెక్టు చూసినట్లయితే కనుక సుమారుగా 4,500 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. అయితే ఈ ప్రాజెక్టులన్నీ కూడా గతంలో వెలువెలబోయాయి. దీంతో పంటలకు కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఈ ఏరియాలన్నీ కూడా జలకలను సంతరించుకుంది. అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఇందల్వాయిలో ఒక ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది. అయితే కొంత మేరకు ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి జిల్లాలో కూడా సెలవు కూడా ప్రకటించడం జరిగింది అధికారులు. అయితే ప్రస్తుతం అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు కూడా అందరూ కూడా అప్రమత్తం అవుతూ ఉన్నారు. అయితే ఎల్లారెడ్డిలోని కళ్యాణి ప్రాజెక్టుకు చెందిన 2 గేట్లను తెరిచి దిగువ ప్రాంతానికి నీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేస్తూ ఉన్నారు. అయితే మినీ ప్రాజెక్టులు ఉన్నాయి కొన్ని. ఈ మినీ ప్రాజెక్టులన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. నాగిరెడ్డ మండలంలోని పోచారం ప్రాజెక్టు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక్కడ కూడా కొంత మేరకు ఉందని చెప్పుకోవచ్చు. భారీగా వర్షాలు కురుస్తుండటంతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గతంలో బోసిపోయిన ప్రాజెక్టులని, జలకలని, ప్రాజెక్టులు అయితేనేమి, చిన్న చిన్న వాగులు వంకలు అన్నీ కూడా జలకలను సంతరించుకున్న పరిస్థితి ఉంది. అయితే మన ప్రస్తుతం మరో 24 గంటలు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అటు పోలీసు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అత్యవసరమైతే రోడ్లపైకి రావాలని, ఎవరు కూడా వాగులు వంకల వద్దకు చూడడానికి వెళ్ళరాదని, వెళితే కనుక తగు జాగ్రత్తలు, తగు చర్యలు తీసుకొని ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వర్షం పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.